వైఎస్ఆర్‌సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అత్యంత అవినీతి చేసినటువంటి నాయకులుగా ఆయన ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎప్పుడు ఏ అవినీతి జరిగినా కూడా ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి అవినీతిలో చాలా కేర్ ఆఫ్ అడ్రస్‌గా వైఎస్ఆర్‌సీపీ పార్టీ కనిపిస్తా ఉంటది. ఇది సర్వసాధారణంగానే జరుగుతున్నటువంటి పరిస్థితి. కాకపోతే రీసెంట్‌గా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళకపోతే అనర్హత వేటు పడుతుంది. సో, దాన్ని తప్పించుకునేందుకు ఏదో ఒక వంక ఎతుక్కుని గతంలో నేను ఇంకా అసెంబ్లీకే వెళ్ళనని చెప్పినటువంటి వ్యక్తి మొన్న అసెంబ్లీ సెషన్స్‌కి సంబంధించి మొదటి రోజు ఏదైతే గవర్నర్ గారి ప్రసంగం ఉంటదో ఆ రోజు వెళ్ళి సంతకం చేసి 11 నిమిషాల పాటు 11 మందితో అక్కడ 11వ బ్లాక్‌లో ఉండి వచ్చినటువంటి సంగతి అందరికీ తెలిసిందే. అయితే రీసెంట్‌గా సందెట్లో సడేమియా అన్నట్టుగా వైఎస్ఆర్‌సీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు కొంతమంది అసెంబ్లీకి దొంగచాటుగా వచ్చి వెళ్తున్నారట. ఇది చాలా మందికి తెలియలేదు. ఆఖరికి అంటే రాను అన్నారు కదా! అసెంబ్లీకి అసలు మేమెవరు అసెంబ్లీ వంక కూడా చూడనని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు శపథం చేశారు కదా! మరి ఏంటి వీళ్ళు దొంగచాటుగా ఎందుకు వస్తున్నారు ఏంటా అనుకుంటున్నారా?